తెలంగాణలో మరో పొలిటికల్ తీర్మార్కు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూడ్ నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ స్వయంగా బస్సు యాత్ర చేస్తున్నారు. అటు జనజాతర సభలతో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారాలు చేస్తుండగా అమిత్ షా, మోడీ తెలంగాణ పర్యటనలు ఖరారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు ఓడిన బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. గౌరవప్రదమైన సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిచి తమ పట్టు నిలుపుకునే పనిలో ఉన్నారు కేసీఆర్. అందుకే బస్సు యాత్ర చేపడుతున్నారు. 50 కార్లు, 100 మంది వాలంటీర్లు, మంది మార్బలంతో బయలుదేరారు. గత ఎన్నికల్లో రైతులు, పింఛన్దారుల ఓట్లు పడలేదని గుర్తించారు. సో వారి ఓట్ల కోసం గ్రామీణ ప్రాంతాల్ని కవర్ చేయబోతున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ రైతులకు, పింఛన్దారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్న పాయింట్ను రైజ్ చేస్తూ ఈసారి వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు చేయించుకున్న కేసీఆర్ సౌత్ గేట్ నుంచి కాకుండా ఈశాన్య గేటు నుంచి బస్సు యాత్రకు బయలుదేరారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రైతు రుణమాఫీ అమలు చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. 15 ఆగస్టు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ పదే పదే చెబుతూ వస్తున్నారు. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేసుకుంటారా అని సవాల్ చేశారు. అదే సమయంలో 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ అసాధ్యమని కేసీఆర్, హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు. శుక్రవారం అమరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయడానికి రావాలని హరీష్ రావు అంటున్నారు. హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిలబెట్టుకోకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్కి సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన, భూమి ఆకాశాలు తలకిందులైన, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. కేసీఆర్ కు డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అంతేకాదు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారంటూ కామెంట్ చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉండారని చెబుతున్న కేసీఆర్ దమ్ముంటే ఒక్కరి పేరైనా చెప్పాలని సవాల్ చేశారు. అటు బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీల నుంచి సవాళ్లు పెరుగుతున్నాయి. దీంతో వీటిని తట్టుకునే కెపాసిటీ ఉందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేయాలన్న ఆశతో బీజేపీ ఉంది. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలైన మోడీ, అమిత్ షా వరుస ప్రచారాలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వారి పర్యటనలు ఖరారయ్యాయి. గురువారం సిద్దిపేటలో రఘునందన్ రావు తరపున అమిత్ షా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అటు ప్రధాని మోడీ ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 30న హైదరాబాదులోని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారు. మే 4న నారాయణపేట్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కోల్చబోరని, దానంతట అదే పడిపోతుందని అన్నారు.